పేరు రత్నం అండి, సీతారత్నం అండి. మాది సామలకోట అండి. సామలకోట నుంచి వచ్చానండి నేను. అయితే సామలకోట నుంచి వచ్చాను సత్యబాబు గారి ద్వారా గానీ పరిచయం అయిందండి. ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పరిచయం అయిందండి. ఇప్పుడు ఎంపీపీగా చేస్తున్నారండి. ఆయన ఎంపీపీగా చేస్తానండి 22 సంవత్సరాలు బట్టి నేను నాతో పరిచయం పెంచుకోనండి. ఇప్పుడు వేరే అమ్మాయి వచ్చిందని శివకుమారి పొప్పల శివకుమారి వచ్చిందనండి నన్ను వద్దనేసి అంటున్నాడండి. ఇప్పుడు ఆ అమ్మాయి కావాలని అడుగుతున్నాడండి. నాకు మరి న్యాయం చెయ్యి, మరి ఇన్ని రోజులు ఉన్నాను కదా, మరి నాకు ఏ న్యాయం లేదు, నా కుటుంబం అంతా వదిలేసింది, మరి ఏం చెయ్యాలో నాకు ఏ దారి లేదని అన్నానండి. నీకు నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడండి ఆయన. అదేంటండి మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కదండి అనేసి కూడా చెప్పానండి. నా కుటుంబం వదిలేమన్నారు, వదిలేసాను, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కదండి 15 సంవత్సరాల క్రితం అని కూడా చెప్పానండి. నేను 2006లో కలుసుకున్నామండి మీ ఇద్దరమనే. 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నామండి. ఆయన నా దగ్గర ఉన్న ఫోటోలు నుండి ఫోన్ పట్టుకొని పోయారండి. అడవాళ్ళ నానేనండి సత్యబాబు గారు మధ్యలో 20 రోజుల క్రితం వచ్చండి. ఫోన్ అది కొట్టేసి నన్ను పట్టుకొని పోయారండి. మంచం కింద ఫోటోలు ఉన్నాయండి. మళ్ళీ ఫోటోలు ఉంటాయండి. ఆ ఫోటోలు కూడా ఎప్పుడు పట్టుపోయాడో కూడా తెలియదండి. సీఏ గారు సామలకోట సీఏ గారు తెమ్మన్నారు కదండి, నిలికానండి. నిలిగితే ఎక్కడ కనిపించలేదండి. ఇంకా ఆ బీరువాలోని మంచం కింద ఎన్ని నిలికానండి. ఆ ఫోటోలు కూడా లేవండి. నాకు ఫోన్ లో ఉన్న ఫోటోల ఆధారం కూడా పట్టుపోయాడండి ఆయన. నా దగ్గర ఉండవలసినవి ఏంటంటే అండి వాయిస్ రికార్డ్ లో ఉన్నాయండి. నేను రాజప్ప గారి దగ్గరికి కూడా వెళ్ళానండి. వెళ్ళి కేసు పెట్టేసుకోమని చెప్పారండి రాజప్ప గారు కూడానండి. వెళ్ళానండి. ఇప్పుడు ఆయన్ని కూడా నొక్కుతున్నారండి ఎక్కడికక్కడ. కానీ నాకు న్యాయం జరగాలనండి వచ్చానండి ఇక్కడికి. కానీ నన్ను ఫాలో అవుతున్నారండి, కేసు కొట్టమని నన్ను ఫాలో అవుతున్నారండి. ముగ్గురు అన్నదమ్ముళ్ళు వస్తున్నారండి. ముగ్గురు అమ్మలు బంగారు కృష్ణనండి, బాబురాడు సత్యబాబు గారు నండి వస్తున్నారండి. ముగ్గురు వస్తున్నారండి. ముగ్గురు వచ్చండి నేను ఫాలో అవి కేసు కొడతావా లేదా, కేసు కొడతావా లేదా నేను బెదిరింటున్నారండి. సామలకోట పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే అలాగే బెదిరింటున్నారండి. ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చినా సరే అలాగే బెదిరింటున్నారండి. ఏం చేయాలి కూడా అర్థం లేని పరిస్థితులు ఉన్నానండి. నాకు న్యాయం జరపాలని ఇక్కడికి వచ్చానండి. నాకు ఎస్పీ గారండి నీకు అమ్మ కేసు కట్టారు కదా, వెళ్ళమ్మ న్యాయం జరుగుతుంది అనేసి అని అన్నారండి. నాకు న్యాయం జరిపిలే ఆయన కూడా మాట్లాడారండి. ఇప్పుడు కూడా న్యాయం జరపాలనేసి నేను మాట్లాడుతున్నానండి. ఏ రకంగా న్యాయం జరిపించారో జరిపించండి. నాకు పాప బాబునండి, నాకు పిల్లలు ఉన్నారండి. అయితే ఇప్పుడు నాకు ఎలా న్యాయం జరిపించారో అన్నది నాకు తెలియదు కానివ్వండి. నేను న్యాయం జరగాలని ప్రతి దిక్కులకి తిరుగుతున్నానండి. కానీ అన్ని దిక్కులకి కూడా వచ్చండి నన్ను ఆపేస్తున్నారండి. ఆపేసి నన్ను ఎక్కడికక్కడ నొక్కేస్తున్నారండి నన్ను. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి నన్ను ముగ్గురు ఫాలో అవి నన్ను ఇక్కడికి వచ్చి నువ్వు కేసు కొడతావా లేదని ఫాలో అవుతున్నారండి. సామలకోట పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే అలాగే ఆపేస్తున్నారండి. నేను 10 రోజులు బట్టి కూడా తిరుగుతానండి. ఇక్కడ న్యాయం జరుగుతుందని వచ్చానండి. ఏం న్యాయం జరిపినా మీరే న్యాయం జరపాలనేసి నేను కోరుకుంటున్నానండి. నాకు న్యాయం జరపాలండి. ఏ రకంగా జరుపుతారో ఆయన జరపనండి. ఆ అమ్మాయికి కావాలని అడుగుతున్నాడండి. నేను కావాలని కూడా తిరిగిన నన్ను తన్నిండి కొట్టిండి. అడవాళ్ళు నాని సత్యబాబు గారు కూడా నేను ఫోన్ కొట్టిపోయారు కాబట్టి అండి నా ఫోటోల ఆధారం కూడా కొట్టిపోయారండి. నా దగ్గర ఉండవలసిన ఏంటంటే అండి వాయిస్ రికార్డులు ఒకటి ఉన్నాయండి. దానికి ఏం న్యాయం జరుపుతారో జరపండి. ఆ న్యాయం కోసం నేను ఎదురు చూస్తున్నానండి. మీ అందరికీ నమస్కారం అండి.